హైదరాబాద్లోని పంజాగుట్టలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టులో జాప్యం చేస్తోందని, బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపారికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అన్నా చెప్పండి. కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆయన సుపుత్రు మీద దాదాపుగా వారం రోజుల క్రితం 8వ తారీఖున పోక్సో కేసు ఒక మైనర్ బాలికని ప్రలోభ పెట్టడానికి కేసు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. నేను అడుగుతా ఉన్న బండి సంజయ్ గారిని, మీకో న్యాయము సామాన్య ప్రజలకో న్యాయం. మీరు మీ బాధ్యత ఒక రాష్ట్ర ప్రజలు మీ బిడ్డలాగా భావించి ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఈ రోజు బండి సంజయ్ గారిని పుత్రుని తప్పిస్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సింది కోరుతా ఉన్నాం. గతంలో కూడా మా బాలిక పోక్సో కేసుని మీరు గారుస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కేసుని న్యాయం జరగాలంటే బండి సంజయ్ గారు రాజీనామా చేసి వాళ్ళ సుపుత్రుని పోలీసులు అప్పచెప్పినట్టయితే ఈ యొక్క కేసు మైనర్ బాలిక న్యాయం జరుగుతుందని కోరుతాను. ఇప్పటికీ 5 రోజులు జరిగిపోయినా ఇప్పుడు అరెస్టు తెలియలేదు. అంటే ప్రభుత్వ పోలీసులు నిఘా పోక్సో కేసు చట్టం కింద కేసు బుక్ అయితే ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరం. అదే మీ కుటుంబ సభ్యులు అయితే మీరు ఏ విధంగానే ఉంటారా? ఒకసారి ఆలోచించాల్సింది.